ఢిల్లీకి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అపాయింట్మెంట్ కోరారు ముఖ్యమంత్రి. మధ్యాహ్నం 3:30 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు రేవంత్, ఉత్తమ్. కృష్ణా నీటి కేటాయింపులు, పలు ప్రాజెక్టుల అనుమతులపై కేంద్ర మంత్రితో చర్చించనున్నారు సీఎం. ఢిల్లీకి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అపాయింట్మెంట్ కోరారు ముఖ్యమంత్రి. మధ్యాహ్నం 3:30 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు రేవంత్, ఉత్తమ్. అలాగే కృష్ణా నీటి కేటాయింపులు, పలు ప్రాజెక్టుల అనుమతులపై కేంద్ర మంత్రితో చర్చించనున్నారు సీఎం. ఢిల్లీకి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం ఈరోజు సీఎం ఎవరెవరిని కలవబోతున్నారు కేంద్ర మంత్రుల్ని, దానికి సంబంధించిన స్కెడ్యూల్ వివరాలేంటి? ఎస్ భోగి, 12:30 తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా చేరుకున్నారు. వారితో పాటు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే ఇరిగేషన్కి సంబంధించి పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం కానున్నారు. దానికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కూడా ఇప్పటికే ఖరారైంది. సరిగ్గా 3:30 గంటలకు శ్రమశక్తి భవన్లో, అంటే జలశక్తి కార్యాలయం ఉంటుంది, ఆ కార్యాలయంలోనే ఈ సమావేశం జరగబోతుంది. గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం, తెలంగాణకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, తర్వాత కృష్ణా జలాల అంశానికి సంబంధించి కూడా పలు కీలక చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు ప్రతిపక్షాలు సైతం ఈ అంశంలో కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నాయి. అయితే కృష్ణా జలాలకు సంబంధించి ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు, దాంతోపాటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు, కుడి కాలువల ద్వారా కేటాయింపుల కంటే మించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని వినియోగిస్తుంది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే కేంద్రానికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ కూడా రాశారు. ఇక ఈ అంశం పైన ప్రధానంగా ఏదైతే ఈరోజు చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక దానికి తోడు ఏదైతే ఇప్పటి వరకు అంటే అక్కడ నీటిని ఎక్కువగా డ్రా చేసుకుంటున్నటువంటి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో పసిగట్టడానికి, దానికి సంబంధించి ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేయడానికి టెలిమెట్రిక్ సిస్టాన్ని కూడా అక్కడ అమర్చాలని చెప్పి గతంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా కేంద్ర జలశక్తి శాఖకు సంబంధించినటువంటి మంత్రిని, దాంతోపాటు అధికారులను కూడా కోరినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ విషయంలో ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తున్నటువంటి తీరును ఖచ్చితంగా ఏదైతే అరికట్టాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని స్పష్టం చేయబోతున్నారు.